ఇంకా వేగంగా పరిగెత్తు చుల్బుల్, నాకు చాలా ఆకలిగా ఉంది. చాట్ దుకాణం చాలా దూరంలో ఉంది. అరే జింటూ, నేనేం విమానాన్ని కాదు నిన్ను క్షణాల్లో అక్కడికి చేర్చడానికి. అగడం బగడం ఆలం పాలం ఎక్కడం తిక్కడం డమ్ డమాడం. చుల్బుల్ ఫ్లైట్ లా పైకెగరాలి, చాట్ దుకాణానికి చేరాలి. నేను ఎగురుతున్నాను, నేను విమానాన్ని అయిపోయాను. నాన్నగారు, వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తున్నారుగా? చూస్తూనే ఉన్నాను, కానీ ఇది నమ్మలేకపోతున్నాను. చింటూ, మళ్ళీ విమానాన్ని త్వరగా ల్యాండ్ చేసేయ్. ఎవరైనా చూస్తే ఏం చెప్తావు? ఇప్పుడే చేసేస్తాను చిట్టేసి. నేను మిమ్మల్ని వదిలిపెట్టను, మీ అందరి పని పడతాను. అగడం బగడం ఆలం ఫాలం, మీ జ్ఞాపక శక్తి పోవాలి. ఇకడం తికడం డమ్ డమాడం, చూసిందంతా మర్చిపోవాలి. అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? అసలు మన ఇద్దరం ఏం చేస్తున్నాం? ఏమో నాకు తెలీదు, ఏమీ గుర్తుకు రావడం లేదు. పద, మనం ఇంటికి వెళ్దాం. మ్యాడ్ మ్యాక్స్ కోపం వచ్చింది, చాలా చాలా కోపం వచ్చింది. టింబక్టూన్, ఓ విషయం చెప్పు. ఏదైనా వస్తువు పాడైందనుకో, అప్పుడు ఏం చెయ్యాలి? దాన్ని పాత సామాన్ల దుకాణానికి పంపించేయాలి బాస్. మంచి ఐడియా, మంచి ఐడియా చెప్పావు టింబక్టూన్. మొదటిసారిగా పనికొచ్చే మాట చెప్పావు. దానికన్నా ఒక మంచి ఐడియా ఉంది బాస్. ఆ పాడైన వస్తువుని ఒక రాకెట్ కి కట్టేసి ఆకాశంలోకి వదిలేయాలి. అప్పటిక దానికి నామరూపాలు లేకుండా పోతాయి. ఈ ఐడియా ఏదో చాలా బాగుంది, నేను ఇదే చేస్తాను. నువ్వు వెళ్ళి ఒక రాకెట్ తీసుకురా, నేను నిన్ను ఆ రాకెట్ కి కట్టేసి ఆకాశంలోకి వదిలేస్తాను. మీరు జీనియస్ బాస్, మీరు సూపర్ డూపర్ జీనియస్. తను చెప్పింది కరెక్ట్ బాస్, తను చెప్పింది కరెక్ట్. కానీ బాస్, బాస్ నన్నెందుకు బాస్? నేను మీకోసం వశీకరణం చేసే వ్యక్తిని తీసుకొచ్చాను. అతను వీరిని వశం చేసుకుని ఇక్కడికి తీసుకొస్తాడు బాస్. ఇదిగో చూడు నా తమాషా. ఇదిగో ఇమ్లీ, ఇప్పుడు నువ్వు తిప్పి చూపించు. నేను తిప్పుతాను, నాకు కూడా బొంగరం తిప్పాలని ఉంది. అరే, నువ్వేం తిప్పుతావు? నువ్వు క్యారెట్ తిను, బొంగరాన్ని నేను తిప్పుతాను. చాలే, నువ్వే ఒక పెద్ద బొంగరంలా ఉన్నావు. నువ్వు ఈ బొంగరాన్ని తిప్పలేవు. ఓహో వీర్, దూరంగా వెళ్ళి ఆడుకోండి. మేము కొత్త కారు తీసుకున్నాం, నీకు కనిపించడం లేదా ఏంటి వీర్? మీరు దుమ్ముని పైకి రేపి మా కారుని మురికి చేస్తారా? షూటింగ్ స్టార్స్ చూస్తుంటే ఏ ఉల్కో పడుతున్నట్టుంది. త్వరగా ఇంట్లోకి వెళ్ళిపోండి, లేకపోతే దెబ్బలు తగులుతాయి. షూటింగ్ స్టార్స్ రాత్రిపూట చూడడానికి చాలా అందంగా ఉంటాయి, కానీ అవే స్టార్స్ ఉల్కల రూపంలో భూమిపై పడినప్పుడు చాలా విధ్వంసం జరగచ్చు. ఇప్పుడిప్పుడే ఫుర్సత్ గంజ్ దాని పరిసర ప్రాంతాల్లో ఉల్కాపాతం సంభవించింది. ఒక పెద్ద ఉల్క ఆకాశం నుంచి రాలబోతోంది. ఇప్పుడే కేవలం దాని తాలూకు భాగాలే విరిగి పడుతున్నాయి. అది భూమిపై గల ఎయిర్ స్పేస్ లో ప్రవేశించడానికి ముందే దాన్ని అంతం చేయకపోయినట్లయితే ఫుర్సత్ గంజ్ మొత్తం ధ్వంసం అయిపోతుంది. ప్రభుత్వం ఆ ఉల్కని అంతం చేయడానికి శతజ్ఞలను ఫైర్ చేస్తోంది. ఆ ఉల్క ధ్వంసం అయిపోతే ఫుర్సత్ గంజ్ కి ఎలాంటి ముప్పు వాటిల్లదని విశ్వసించబడుతోంది.
శతఘ్నులు ఇంతవరకు ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోయాయి. ఎలాగైనా ఆ ఫుర్సత్ గంజ్ ని కాపాడి తీరాలి. రోబోబాయ్ నువ్వెక్కడున్నావు? ఇప్పుడు నువ్వే ఈ ఫుర్సత్ గంజ్ని కాపాడగలవు. రోబోబాయ్ నువ్వు వింటున్నావా? వీర్, నువ్వు వెంటనే వెళ్లాల్సిందే. హే, వీరు వెళ్లాల్సిన పని లేదు. మన జింటూకి చెప్తే పని అయిపోతుంది. జింటూ, నువ్వే ఏదో ఒకటి చేసి ఆ ఉల్క పురుషత్ గంజ్ మీద పడకుండా చూడు. ఇప్పుడే చేస్తాను చిటికేసి. అరే జింటూ, ఏం చేసావు నువ్వు? త్వరగా చెప్పు, ఏం చేసావు? ఇదేం అద్భుతం అర్థం కావడం లేదు. అంతుపట్టని ఆ ఉల్క భూమిపైన రాలనే లేదు. ఇది ఎలా సాధ్యమైంది? మీరే స్వయంగా భూమి యొక్క శాటిలైట్ పిక్చర్ లో చూడొచ్చు. జింటూ, నువ్వు అలా చేయకూడదు. అంతా మామూలుగా చేసేయ్. ఇక్కడి నుంచి వెళ్ళిపో. చూసి రమ్మంటే కాల్ చూచే రకానివి నువ్వు. ఈ టింబక్టూను ఎందుకు పనికి రావడం లేదో, ఈ రోబోట్ పనిచేస్తుందో లేదో చూద్దాం. జంప్! పరిగెత్తు పరిగెత్తు, గది చుట్టూ పరిగెత్తు. ఆగు! వెరీ గుడ్. ఇప్పుడు నేను చూస్తాను ఇది మనిషిలాగా ఆలోచించగలదా లేదా అనేది. టింబక్టూన్ స్విమ్! సీమా, నీళ్ళెక్కడున్నాయి? నీళ్ళెక్కడున్నాయి? ఓ, ఇది మనిషిలాగే ఆలోచించగలుగుతోంది. మోనా, మోనా, ఎక్కడున్నావు నువ్వు? చూడు, నా రోబోట్ మనిషిలాగే ఆలోచించగలుగుతోంది. నీళ్ళెక్కడున్నాయి? నీళ్ళెక్కడున్నాయి? మోనా, నేను మనిషి రూపంలో ఉండే రోబోట్ ని తయారు చేశాను. అది మనిషిలాగే ఆలోచిస్తోంది. నేను స్విమ్ చెయ్యమని చెబితే అది నీళ్ళెక్కడున్నాయి అని అడుగుతోంది. నీళ్ళెక్కడున్నాయి? నీళ్ళెక్కడున్నాయి? గుడ్ మార్నింగ్ బాస్. చూడు చూడు మోనా, నాకు గుడ్ మార్నింగ్ కూడా చెబుతోంది. గుడ్ మార్నింగ్ కూడా చెబుతోంది మోనా. బాస్, మీరు జీనియస్, సూపర్ డూపర్ జీనియస్. మియావ్. తను చెప్పింది కరెక్ట్ బాస్, తను చెప్పింది కరెక్ట్. ఇది టింబక్టూన్ లాగే తను చెప్పింది కరెక్టే అని కూడా అంటోంది. నాకు ఆనందంగా ఉంది, చాలా చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు దీనిలో ఎమోషన్స్ ఉన్నాయా లేవా? నొప్పి తాలూకు స్పర్శ తెలుస్తోందా లేదా చూడాలి. దీనికి నొప్పి కూడా తెలుస్తోంది. ఇది మనిషి రూపంలో ఉండే రోబోట్ బాగా పనిచేసింది. నీళ్ళు ఇక్కడ ఉన్నాయి, నీళ్ళు ఇక్కడ ఉన్నాయి. గుడ్ మార్నింగ్ బాస్. ఉదయాన్నే నీ మొహం చూశాక ఇంకా గుడ్ మార్నింగ్ ఏంటి? అంతా బ్యాడ్ మార్నింగే. ఎలాంటి వార్త మోసుకొచ్చావు? బాస్, ఫుర్సత్ గంజ్ కి ఫాల్తూ గంజ్ కి మధ్య ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ ప్రతి సంవత్సరం జరుగుతుంది. నేను వెళ్ళనా బాస్? ఫుట్బాల్ అంటే నాకు చాలా ఇష్టమైన ఆట. నా చిన్నప్పుడు ఎక్కువగా ఫుట్బాలే ఆడేవాడిని. నువ్వు ఫుట్బాల్ ఆడతావా లేదంటే ప్రజలు నీతో ఫుట్బాల్ ఆడుకుంటారా? ఫుర్సత్ గంజ్ లో మ్యాచ్ అంటే డాక్టర్ ప్రేమ్ సహాయ్ రోబోట్ తప్పకుండా అక్కడికి వస్తుంది. ఈసారి అది తప్పించుకోకూడదు. సారీ బాస్, నేను ప్రయత్నిస్తాను, కానీ నేను దాన్ని పట్టుకోవడంలో ప్రతిసారి ఫెయిల్ అవుతూనే ఉన్నాను. నువ్వు ఒక్కడివే దాన్ని పట్టుకోలేవు. ఈసారి ఫాల్తూ గంజ్కు చెందిన మొత్తం టీం నువ్వు ఈ ప్లే స్టేషన్ లో ఎలా ఆడిస్తావో అలాగే ఆడుతుంది. ఇలా చూడు, రెడ్ ఇంకా బ్లూ టీం. బ్లూ టీం ఫుర్సత్ గంజ్ కు చెందిన టీం, ఈ రెడ్ టీం ఫాల్తూ గంజ్ కు చెందిన టీం. అర్థమైందా? కానీ బాస్,
ఫాల్తూ గంజి టీం నేను ఆడిస్తున్నట్టుగా ఎలా ఆడుతుంది? అదే నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఇవి మైండ్ కంట్రోల్ బగ్స్. నువ్వు వీటిని ఫాల్తూ గంజ్ ప్లేయర్స్ మెడపైన చల్లే. ఇవి వాళ్ళ మైండ్ ని వీటి కంట్రోల్లోకి తీసుకుంటాయి. అప్పుడు వాళ్ళు ఒక రకమైన రోబోట్స్ లో మారిపోతారు. అప్పుడు నువ్వు ఎలా చెప్తే వాళ్ళు ఆ రకంగానే ఆడతారు. బంటి, నేను వీర్ కూడా ఆడతాం ప్లీజ్. ఫుట్బాల్ ఆడడం అంటే నాకు చాలా చాలా ఇష్టం. జట్టు కెప్టెన్ ని నేను, అర్థమైందా? నాకిష్టమైన వాళ్ళనే చేర్చుకుంటాను. మీ ఇద్దరిని నేను టీంలోకి తీసుకోను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నేను ప్రతి బాల్ కి 4, 6 కొడతాను. ఐ ప్రామిస్. ఇమ్లీ, ఇది ఫుట్బాల్, క్రికెట్ కాదు. ఇందులో గోల్ కొడతారు, 4లు 6లు కాదు. హాహా, నేను కూడా అదే చెప్తున్నాను. తను ఫుట్బాల్లో 6 కొడుతుందట. అందుకని తనకి ఫుట్బాల్ మ్యాచ్ కోసం బ్యాట్ కూడా ఇవ్వాలన్నమాట.